ఇప్పుడు కాగ్నిటివ్ సైన్స్ అండ్ న్యూరో సైన్స్ ఏమని చెబుతున్నాయంటే, మనిషి ఫ్యూచర్లో చనిపోవడానికి కారణం కాదు, ఆహార కొరత వల్ల కాదు, దృష్టి లోపం వల్ల. ఇది కొంచెం వినటానికి సిల్లీగా ఉండొచ్చు, బట్ ఇదే నిజం. నాగరికత పురుడు పోసుకోవడానికి కారణం ఈ దృష్టి. మనిషి మనిషిగా అవడానికి కారణం ఈ అటెన్షన్. మనిషి స్పేస్లోకి వెళ్ళినా, సెల్ని చీల్చినా, యాటంతో ఆడుకున్నా, ఇలా ప్రతిదానికి కారణం మనిషికున్న ఈ దృష్టి పవర్ వల్ల మాత్రమే జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక గుహలో రాత్రి మంట ముందు కూర్చున్న ఒక మనిషి తన చెవిని ఒక్కసారిగా ఒక శబ్దం వైపు తిప్పాడు. ఆ శబ్దం మనిషిని తినే ఒక మృగమై ఉండొచ్చు, లేదా మనిషి ఆకలినే తీర్చే ఒక జంతువై ఉండొచ్చు. బట్ అక్కడ అతని జీవితం నిలబడాలా కూలిపోవాలా అన్నది అతని దృష్టి ఎటుమళ్ళిందనే దానిపై ఆధారపడి ఉంటుంది. ఆ తర్వాత మనిషి దృష్టి నేచర్పై పడింది. ఏదో 1-2 గంటల అటెన్షన్ కాదు ఇది. సుదీర్ఘమైన దృష్టి పెట్టాడు. వర్షం ఎలా కురుస్తుంది, ఆహారం ఎలా పండుతుంది, వాతావరణం ఎలా మారుతుంది అనే వాటిపై పరిపూర్ణమైన దృష్టి పెట్టాడు. ఆ తర్వాత ఒక వండర్ జరిగింది. మనిషి మొదటిసారి విత్తనం వేసి నేలపై దృష్టి పెట్టాడు. రోజులు గడిచినా వెంటనే ఫలితం రాలేదు. ఇప్పుడు అతను వేచి చూడాలి, నేలపై దృష్టి పెట్టాలి, పూర్తిగా గమనించాలి. ఈ వేచి చూసే దృష్టి వల్లే వ్యవసాయం పుట్టింది. ఇక్కడే నాగరికత మొదటి మెట్టెక్కింది. దాంతో మనిషి ఫ్యూచర్ని ఊహించాడు. ఇప్పుడు విత్తనం వేస్తే రేపు పంట వస్తుంది అన్న ఆశ మొదటి నాగరిక దృష్టి అయింది. సో అగ్రికల్చర్ మొదలైన తర్వాత ఒక పక్క మనిషికి కొంచెం రెస్ట్ దొరికింది, ఇంకో పక్క తిన్నది అరక్కుండా పోయింది. దాంతో కథలు చెప్పడం మొదలుపెట్టాడు. దేవుళ్ళు, దెయ్యాలు, మతాలు, మసీదులు పుట్టుకొచ్చాయి. ఇప్పుడు మనిషి దృష్టి పరలోక ప్రభువైన జగన్ వైపు, అలాగే దేవుడి వైపు, టెంపుల్స్లోని కొబ్బరి చెప్పుల వైపు పడింది. ఆ తర్వాత రాజులు, పాలకులు పుట్టుకొచ్చారు. ప్రజల దృష్టి మీద ఎవరికైతే కంట్రోల్ ఉంటుందో వారికే అధికారం ఉంటుంది. దాంతో రాజులు ప్రజల దృష్టి వాళ్ళపై మళ్లించాలని శాసనాలు, ఉత్సవాలు, యుద్ధ కథలు ఉపయోగించారు. ఆ తర్వాత ప్రింటింగ్ ప్రెస్ వచ్చింది. దాంతో మనిషి అటెన్షన్ ఒక దిశలో వెళ్ళింది. మనిషి బుక్స్ చదవడానికి ఒక వాక్యం మీద, ఒక పేజీ మీద, ఒక ఆలోచన మీద ఎక్కువ కాలం కూర్చొని దృష్టి పెట్టాల్సి వచ్చింది. దాంతో మనిషి ఆలోచన పెరిగింది. సైన్స్ కనీ విని ఎరుగునంతగా డెవలప్ అయింది. దాంతో ఇండస్ట్రియల్ రెవల్యూషన్ పుట్టుకొచ్చింది. ఇది మనిషికి ఒక గొప్ప వరం, అదేవిధంగా ఒక గొప్ప శాపం కూడా. ఇక్కడ మనిషి దృష్టి నేచర్ని వదిలి మెషిన్స్లో చిక్కుకుపోయింది. ఇక చివరగా డిజిటల్ ఎరా. ఇప్పటి మన పరిస్థితి హీనం, నీచం, వర్ణనాతీతం అనుకోవచ్చు. ఎందుకంటే మనిషి చరిత్రలో తొలిసారిగా అతని దృష్టి అతనికి ఆయుధంగా కాకుండా బలహీనతగా మారింది. ఇప్పుడు ప్రతి యాప్, ప్రతి స్క్రీన్, ప్రతి నోటిఫికేషన్ మన అటెన్షన్ కోసం పోరాడుతున్నాయి. సోషల్ మీడియా, నోటిఫికేషన్, మల్టీటాస్కింగ్ వల్ల మన అటెన్షన్ చిన్న చిన్న ముక్కలుగా విభజింపబడుతుంది. దీన్ని అటెన్షన్ ఎకానమీ అంటారు. అంటే మన దృష్టి ఇప్పుడు ఒక వస్తువు. దాన్ని టెక్ కంపెనీలు కొంటాయి, అమ్ముతాయి, మనతో ఆటాడుకుంటాయి. కొన్ని స్టడీస్ ఏమని చెబుతున్నాయంటే, యావరేజ్ స్క్రీన్ టైం పెరిగే కొద్దీ సస్టైన్డ్ అటెన్షన్ తగ్గిపోతుందట. అంటే ఏకాగ్రత తగ్గిపోతుంది. అలాగే పిల్లల్లో ADHD సిమ్టమ్స్ పెరిగిపోతున్నాయట. దాంతో 20th సెంచరీలో ఒక పనిపై 20 నుంచి 30 నిమిషాలు దృష్టి పెడితే ఇప్పుడు కేవలం కొన్ని నిమిషాలే దృష్టి పెడుతున్నారు. సో పాయింట్ ఈజ్, ఒకప్పుడు మనిషికి సరైన ఇన్ఫర్మేషన్ అందేది కాదు. దాంతో సమాచార కొరత పుట్టింది. బట్ ఇప్పుడు ప్రతి సెకండ్ కొత్త నోటిఫికేషన్, కొత్త వీడియోస్, కొత్త ట్రోల్స్, కొత్త న్యూస్, న్యూ రిమైండర్స్తో అన్నెసెసరీ ఇన్ఫర్మేషన్ పెరిగిపోయి అటెన్షన్ కొరత పుట్టింది. అసలు మన స్క్రీన్ టైం ఇంతలా పెరగడానికి రీజన్ ఏంటి? సింపుల్, ఎంటర్టైన్మెంట్. మనకి ఎంటర్టైన్మెంట్ ఎందుకు? పని చేసి చేసి అలసిపోయినందుకు. ఎంటర్టైన్మెంట్ అంటే 20 minutes ఉండాలి, లేదా 1 hour ఉండాలి. కానీ యావరేజ్గా మన స్క్రీన్ టైం ఎంతో తెలుసా? 7 hours per day. ఇది డిస్ట్రాక్షన్ కాదు, డీప్ డిస్ట్రాక్షన్. మనల్ని మనం కోల్పోయే డిస్ట్రాక్షన్. మనిషి వాస్తవానికి దూరం చేసే డిస్ట్రాక్షన్. మనిషిని అనాగరికుణ్ణి చేసే డిస్ట్రాక్షన్. సో పాల్ డోలన్ అనే ఒక రైటర్ ఏమన్నాడంటే, మనం దేనిపైన దృష్టి పెడతామో అదే మనల్ని ఎవరో ఒకరుగా మలుస్తుంది. నీ ఫ్రెండ్ నీతో మాట్లాడుతున్నప్పుడు నువ్వు ఫోన్ చూస్తే నీ ఫ్రెండ్షిప్ నాశనం అవుతుంది. బుక్ చదివేటప్పుడు అటెన్షన్ కోల్పోతే జ్ఞానం ఆవిరైపోతుంది. సింపుల్గా చెప్పాలంటే దృష్టి లేకపోవడం అంటే జీవితం లేకపోవడం. ఎందుకంటే
ఈ కాలంలో ప్రజల దృష్టిపై యుద్ధం జరుగుతుంది. సోషల్ మీడియా, ట్రోల్స్, ఒక బూతు, ఒక బికినీ, తెలంగాణ మోడల్స్, ఫేమస్ కోసం మాట్లాడే ఫేక్ ఫెమినిస్టులు, వీళ్ళంతా మన మనసు కోసం, మన అటెన్షన్ కోసం యుద్ధం చేస్తున్నారు. వీళ్ళు హిట్లర్ కంటే డేంజరస్. సో బీ కేర్ఫుల్. ఎందుకంటే ఎనీ సివిలైజేషన్, గ్రేట్ ఆర్ట్, గ్రేట్ ఇన్వెన్షన్స్, గ్రేట్ థాట్స్ అన్నీ కూడా మనిషికున్న అటెన్షన్ పవర్ వల్లే పుట్టాయి. సో మనం మళ్ళీ మౌనాన్ని నేర్చుకోవాలి. బీచ్ ఒడ్డున కూర్చోవాలి, పార్కులో నడవాలి, ఏకాంతంగా గడపాలి. అసలు రోజులో ఏం చేయకుండా, ఏం చూడకుండా కొన్ని నిమిషాలని అలా ఖర్చు చేయాలి.